కాన్సెప్ట్స్ అయితే అదిరిపోతున్నాయి అండ్ చాలా మంది కనెక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ బోల్డ్ అంత ఫన్ కూడా జరుగుతుంది, ఇంకా బోల్డ్ అంత ఫన్ ఉంది. ఇప్పుడైతే పిలిచేద్దాం మానస ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. సో మానస ఈజ్ బ్యాక్ విత్ హర్ మార్క్ పర్ఫార్మెన్స్. సో కొంచెం ఆ గొంతు అలా లేపిందంటే స్టేజ్ అంతా దద్దరిల్లిపోవాల్సిందే. బట్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం మరి మెంటర్స్ని అడిగి. సో స్వప్న, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆనెస్ట్గా నువ్వు ఎప్పుడు పాడినా కూడా అసలు ఒక కథన రంగంలో దూకిన రుద్రమదేవి లాగా ప్రిపేర్ అయ్యి వస్తావు. నీ బాడీ లాంగ్వేజ్ కూడా ఫుల్గా గొంతు చించుకుని పాడతావు. అదే ట్రెండ్ మెయింటైన్ చేస్తావు కాబట్టి బాగా పాడావు, చక్కగా పాడావు. Okay, so what Hemachandra says for this? Yeah, I will talk about the performance. Okay, yeah. Musically, she has done a good job. Okay. So, మన మెయిన్ జడ్జ్ అనంత్ శ్రీరామ్ గారు, ఇప్పటి వరకు ఈ పాటల్లో పాట పాడినందుకు కొన్ని మార్కులు, పాటలో యాక్ట్ చేసినందుకు కొన్ని మార్కులు, ఇలా విభజిస్తూ వచ్చాం కదా. మానసాకి ఈ పాటలో యాక్ట్ చేయనందుకు ఫుల్ మార్క్స్ పడిపోయినాయి అంతే. తర్వాత ఈ అన్ని పాటల కంటే గొంతు ఈ పాటలో మరింత ఎలక్ట్రిఫైడ్గా కనిపించింది. నీ ఒక గాయనిమణిగా నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి మాత్రం ఈ పాట ఉపయోగపడుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు ఈ పాట తాలూకు కాన్సెప్ట్ గురించి కానీ ఈ పాట తాలూకు నేపథ్యం గురించి కానీ ఏమాత్రం బాధపడవలసిన అవసరం లేదు. నీ మార్కులు నీకు పడిపోయినాయి అంతే. థ్యాంక్ యూ సార్.